అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఎన్నికలు ప్రారంభం కాకముందే కూడా ఇక్కడ రాజకీయం రగడైతే తారస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అయితే ఈ వైఎస్ఆర్సీపీలో ఇటీవల కాలంలో జరుగుతున్న రాజకీయ సంక్షోభం, అదేవిధంగా అంతర్గత కుమ్ములాట, ఆధిపత్య పోరు, అభ్యర్థులు మార్పులు చేర్పులు అనేక విషయాలు అయితే తెర మీదకైతే రావడం జరుగుతుంది. ఇటీవల కాలంలో కూడా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నియామకం దగ్గర నుంచి కూడా అభ్యర్థుల మార్పులు చేర్పులు, పేర్లు ఖరారు విషయంలో కూడా అధిష్టానానికి అదేవిధంగా స్థానిక అభ్యర్థులకు మధ్య అయితే కొంత తేడా అయితే వాతావరణం కొంది. అదే ఇందులో భాగంగానే కూడా ఇటీవల కాలంలో కొంతమందికి అయితే పార్టీలో సీట్ లేదు, అదేవిధంగా కొత్త వారిని తెర మీదకి తీసుకురావడం, ఇవన్నీ ఒక విత్తు అయితే ఇటీవల కాలంలో కూడా ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంకి పక్కనే సంతరోతరపాడు సమన్వయకర్త మెరుగు నాగార్జున మంత్రి కార్యాలయం అయితే ప్రారంభించడం జరిగింది. ఈ కార్యాలయం ప్రారంభంలో కొన్ని ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు జరిగింది. ఇప్పుడు చెప్పుకున్న మన విషయం ఏదైతే ఉందో అది ఇప్పుడు హాట్ టాపిక్గా ప్రకాశం జిల్లాలో ఉంది. వైఎస్ఆర్సీపీలో అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయి లేవా అనేవారికి ఇది ఉన్నాయి అని చెప్పేసి దానికోసం అయితే ఇది పూర్తి స్థాయిలో అయితే మనకి ఆధారాలతో కూడా రావడం జరిగింది. ఇటీవల కాలంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతిపాదిస్తున్న ఒంగోలు పార్లమెంటు స్థానానికి మాగుంట శ్రీనివాసరెడ్డిని కొనసాగించాలని చెప్పేసి గత కాలంగా అధిష్టానంతో ఫైట్ చేస్తున్నప్పటికీ అది కాదు అని చెప్పేసి చంద్రగిరి ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా తెర మీదకి తీసుకురావడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా ఇక్కడైతే కొంతమంది అభ్యర్థులు అందుబాటులో లేకపోవడం, అదేవిధంగా మొహం చాటేయడం, స్విచ్లు ఆఫ్ చేసుకోవడం కూడా కార్యకర్తలకు అదేవిధంగా పార్టీ క్యాడర్ కూడా దూరంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇటీవల కాలంలో చెవిరెడ్డి భాస్కర్ని స్వాగతిస్తూ ఇక్కడ మంత్రి మెరుగు నాగార్జున ఏర్పాటు చేసినటువంటి కొన్ని ఫ్లెక్సీలు అయితే రాత్రి చించివేయటం జరిగింది. ఆ రాత్రి చించివేసిన ఫ్లెక్సీలను కూడా ఉదయం కూడా మున్సిపల్ కార్యాలయం సిబ్బంది వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. ఇది రాత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు ఇక్కడ ఇదే ప్లేస్లో. అదేవిధంగా ఆ రోడ్డు మొత్తం కూడా ఇరువైపులో కూడా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. కానీ ఆ ఫ్లెక్సీలను రాత్రే కొంతమంది చించివేయటం, ఆ చించివేసిన ఫ్లెక్సీలను కూడా మున్సిపల్ కార్యాలయం సిబ్బంది తీసుకెళ్ళిపోవటం, అదేవిధంగా ఆ వాటి స్థానాలు కూడా కొత్త ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం అన్ని చకచకా కూడా జరిగిపోతున్నాయి. ఇదైతే మొత్తానికి వైఎస్ఆర్సీపీలో అయితే ప్రకాశం జిల్లాలో ఒక సంక్షోభాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రకాశం జిల్లాలో పట్టు ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులుగా అయితే కొనసాగుతున్నారు. అదే విషయంలో కూడా అతని మాట కాదని చెప్పేసి కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని పేర్లు అయితే కూడా తెర మీద రావడం, అందులో సంతరోదలపాడు నియోజకవర్గం మెరుగు నాగార్జున పేరునైతే తెర మీద తీసుకురావడం, గతంలో ఉన్నటువంటి టీజే సుధాకర్ బాబు కాదని మెరుగు నాగార్జున తీసుకురావడం, అదేవిధంగా కొన్ని అభ్యర్థుల పేర్లు కూడా మార్చడం కూడా జరిగింది. అదే మెరుగు నాగార్జున పార్టీ కార్యాలయంకి వెళ్లే దోవలో ఏర్పాటు చేసినటువంటి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, అదేవిధంగా మంత్రి మెరుగు నాగార్జున ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రి చింపివేయటం ఇది పెద్ద కలకలంగా అయితే నేర్పుతుంది. మొత్తానికైతే ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి గందరగోళ వాతావరణం అయితే రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇది కేవలం కుట్రపూరితంగా చేశారా, లేకపోతే వైసీపీలోని కొంతమంది గిట్టని వారు చేశారా, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యతిరేకించేవారు చేశారా, లేకపోతే మాగుంట వర్గీయులు చేశారా అనేది మట్టుకు అయితే పూర్తిగా తెలియాల్సిన విషయం ఉంది. ఈ తెలిసే లోపల కూడా ఇది అయితే పూర్తిగా పంచాయతీ అయితే తాడేపల్లి కార్యాలయంకి చేరే పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే మొత్తానికి ఇప్పుడు వరకు కూడా ఎన్నికలు రాకముందే అభ్యర్థుల విషయంలో, అదేవిధంగా పేర్ల విషయంలో, మార్పులు చేర్పుల విషయంలో అయితే గందరగోళంగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఈ ఫ్లెక్సీల వివాదం అయితే తెర మీదకి వస్తుంది. ఇందులో పార్టీ క్యాడర్, అదేవిధంగా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానుల మట్టికి కొంత గందరగోళం వాతావరణం ఉంది. ఇది చూస్తున్నాం. ఇప్పుడు మనం ఉంది మంత్రి మెరుగు నాగార్జున పార్టీ కార్యాలయము, అదేవిధంగా అతని వ్యక్తిగత కార్యాలయంకి వెళ్ళే దోవలో ఉన్నాము. ఈ దోవ మొత్తం కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు జరిగింది. ఈ ఫ్లెక్సీల్లో కొన్నిటికి రోడ్డు ముఖద్వారం వద్ద కూడా కొన్ని ఫ్లెక్సీలు అయితే కొంతమంది ఆకతాయిలో, అదేవిధంగా గుర్తు తెలియని వ్యక్తులు అయితే చింపేయడం జరిగింది. కొన్ని ఫ్లెక్సీలు అయితే ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. చించివేసిన ప్రదేశంలో అయితే కొత్త ఫ్లెక్సీలు కూడా ఇప్పటికిప్పుడు యుద్ధ ప్రాతిపదికన అయితే ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా పర్యటన ఎప్పుడు ఉండబోతుందో, లేకపోతే అతను ఘనస్వాగతం పలకాలని చెప్పేసి అతను వర్గీయులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే మొత్తానికి ఇప్పటి వరకు కూడా తెరచాటుగా ఉన్నటువంటి వైసీపీలోని రాజకీయ సంక్షోభం, అదేవిధంగా రాజకీయ ఆధిపత్య పోరైతే మటుకు ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అడ్డాగా ఉన్నటువంటి ఒంగోలు ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్, అదేవిధంగా కొన్ని నియోజకవర్గాలు, ఎందుకంటే అతనికి ఒంగోలులోనే కాదు ప్రతి నియోజకవర్గంలో కూడా అతనికి ఒక కొంత క్యాడర్ అయితే మెయింటైన్ జరిగింది. ఈ క్యాడర్ ఇప్పుడు ఏమవబోతుంది, వారికి ఏం సమాధానం చెప్పాలి, అదేవిధంగా అతను నమ్ముకున్నకి సీట్ల విషయంలో ఏం చెప్పాలనే విషయంలో కూడా కొంత తర్జన భర్జన అవుతుంది. మొత్తానికి వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇవేది కాదని చెప్పేసి చంద్రగిరి ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెర మీదకి తీసుకురావడం, అతను ఒంగోలు పార్లమెంట్ నుంచి కూడా బరిలో ఉండబోతున్నారని చెప్పేసి అయితే తేటతెల్లంగా అయితే తెలియజేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు మాగుంట వర్గీయులకు, అదేవిధంగా బాలినేని వర్గీయులకి ఇక్కడ జరుగుతున్న విషయాలు అయితే మింగుడుపడి
బయటపడిన పరిస్థితి. ఈ విషయంలో కూడా ఈ ఫ్లెక్సీలు రగడైతే తెర మీదకి రావడం జరిగింది. ఈ ఫ్లెక్సీలు ఎందుకు చించారు ఏంటి అనేది పూర్తిగా అయితే విచారణలో బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ చించిన ఫ్లెక్సీలు కూడా ఎవరు చించారు, ఎందుకు చించారు అనేది కూడా కొన్ని రోజులైతే బయటకు వచ్చే పరిస్థితి ఉంది. మొత్తానికైతే మటుకి ఇదే రాజకీయ సంక్షోభంలో భాగంగా గత కొంతకాలంగా జిల్లా ఎస్పీ బాధ్యతలు మల్లికా గర్గన్ కూడా ఇటీవల నిన్నటికి నిన్న పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కూడా ఆమెకైతే స్థానచలనం, అదేవిధంగా జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, కొంతమంది అధికారులు ఈ ఎన్నికల దగ్గర పడుతున్న టైంలో కొంతమంది అధికారులు కూడా ఆ ప్లేసులు మారటము, ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా మీద పట్టు సాధించే క్రమంలో కూడా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ వర్గాలు అయితే చెల్లిస్తున్నారు. మొత్తానికి నిన్నటి వరకుకి బాలినేని శ్రీనివాసరెడ్డికి, అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇక్కడ జిల్లా కేంద్రమైన ఒంగోలులో, అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో పట్టు ఉంది అని అనుకుంటున్న పార్టీ క్యాడర్కి ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇది పూర్తిగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ప్రకాశం జిల్లా మీద కొత్త పట్టు అయితే సాధించే ఉద్దేశంతో కూడా ఇటు మంత్రి మెరుగు నాగార్జునను, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇంకా మరికొన్ని కొత్త పేర్లు అయితే తెర మీద తీసుకురావడం జరుగుతుంది. ఇది జరుగుతున్న మొత్తం అయితే రానున్న 2024 ఎటువంటి రిజల్ట్ చూపించబోతుంది, అది పార్టీకి ఉపయోగపడుతుందా లేకపోతే నష్టం చేకూరుతున్నది పూర్తిగా అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.